సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కాలబేరానికి మన పోసాని కృష్ణమురళి వచ్చినట్టు తెలుస్తుంది. మీరు నన్ను గిట్ట విడుదల చేయకపోతే నేను ఇక్కడనే ఆత్మహత్య చేసుకుంటా అనే విధంగా కన్నీరు పెట్టుకొని మరి జడ్జి ముందు చెప్పడం జరిగింది. సో ఇదంతా కూడా నిజం అనుకోవచ్చా? ఇప్పుడు జడ్జిలు అమాయకులు ఉండరు. వాస్తవంగా మనం ఏం డ్రామా చేసినా, ఏ కథలు చేసినా ఎంతోమంది దొంగలను చూస్తారు, వ్యాక్సినేషన్ చూస్తారు, కోండాలను చూస్తారు, మటరిస్టులను చూస్తారు. ఎవరి ప్రవర్తన ఎలా ఉందో వాళ్ళు గమనిస్తూ ఉంటారు. జడ్జిలు అంటే దేవుడితో సమానం. వాళ్ళ దగ్గర మనం పిల్లి గంతులు వేస్తే ఊరికే పట్టేసుకుంటారు. నువ్వు ఎన్ని నాటకాలు వేసినా, ఎన్ని చిల్లర పిల్లి గంతులు వేసినా జడ్జిల ముందు చెల్లదు. ఎందుకు చెప్పినా నేరస్తుడుగానే చూస్తారు వాళ్ళు. కాబట్టి ఈ పోసాని కృష్ణమురళి మీరు అనే ముందు తెలియదా? ఇప్పుడు ఇన్ని బూతులు మాట్లాడే ముందు రేపు పొద్దున్న ప్రాబ్లం అవుతుంది తెలియదా? తెలియాలి కదా. అంటే అక్కడ కూడా ఒక మాట అన్నాడు, నాకు 2 పిల్లలు ఉన్నారు, నాకు 2 సార్లు ఆపరేషన్ అయింది, 2 స్టంట్లు పడ్డాయి గుండెలు అనే విధంగా. మరి మాట్లాడినప్పుడు గుర్తుకు రాలేదా అనే విధంగా కూడా కొంతమంది అంటున్నారు. అంటే నువ్వు ఏది పడితే అది మాట్లాడేసి స్టంట్లు పడితే వదిలేస్తారండి? కాదు, నువ్వు మాట్లాడింది సభ్య సమాజం తలదించుకునేలా మాట్లాడావు. అసలు చరిత్రలో రాజకీయ నాయకుడు కానీ, సినిమా యాక్టర్ కానీ, ఒక సెలబ్రిటీ కానీ ఎవడైనా సరే మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. ప్రజానీకం యువత మిమ్మల్ని అనుసరిస్తూ ఉంటుంది, మీ భాషను అనుకరిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. ఈవేళ కోర్టు ముందు కన్నీళ్ళు పెట్టుకున్నంత మాత్రాన ఎవరు కరిగిపోరు. నీ నీచ సంస్కృతి గురించి తెలిసిన ప్రతి ఒక్కరు కూడా నేను తిట్టుకుంటున్నాడు. జాలి కలగట్లా పోసాని కృష్ణమురళిని చూస్తే. అలాంటప్పుడు ఎన్ని ఏడుపులు ఏడ్చినా కోర్టు ఆ ఏడుపులకు స్పందించదు. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారి కాలు పట్టుకొని క్షమించడని వాళ్ళ తల్లి వాళ్ళ పిల్లల కాలు పట్టుకుంటే క్షమించే అవకాశం ఉందంటారా? మరి అంత చేసుకోవాల్సిన అవసరం ఏముందండి? కోర్టులో కేసులు బెయిల్ వస్తుంది, చంపేస్తారేంటి? నువ్వు చేసిన తప్పుకి శిక్షను అనుభవించి వచ్చేసి ఎన్ని రోజులు సంవత్సరాలు ఏం బెటర్ కదా. నువ్వు బూతులు తిట్టావు, మన సమాజాన్ని కలుషితం చేసావు. ఆ కలుషితం నుంచి బయటపడు, నోరు శుభ్రం చేసుకుని బయటకు రా. కాగా నువ్వు బెదిరిస్తే బెదిరిపోవు కోర్టులు, నువ్వు ఏడిస్తే జాలి చూపో కోర్టులు. అక్కడ జరిగిన ప్రాసెస్ ఏంటి, నువ్వు అన్న మాటలు ఏంటి, అవి ఎలా పరిగణనలో తీసుకుంటారు? పరిగణనలో తీసుకుని నిన్ను జైల్లో పెడతారు. అంతే. ఆ మాత్రానికి ఎందుకు ఏడుపు? ఎన్నో కథలు రాసావు, ఎన్నో చరిత్రలు చూసావు, కోర్టు గురించి రాసావు, జడ్జిల గురించి రాసావు, అన్నిటి గురించి రాసిన తర్వాత ఇవాళ ఎందుకు ఏడ్టావు నువ్వు? ఏ తప్పు చేస్తే ఏ శిక్ష పడుతుందో నీకే తెలుసు. తెలిసి కూడా నువ్వు డ్రామాలు ఆడుతున్నావు అంటే ఇది కరెక్ట్ కాదు. పోసాని కృష్ణమురళి గారు, మీరు చేసిన తప్పుకి చాలా శిక్ష అనుభవించాలి. కానీ ఇంతటితో అయిపోయింది కాబట్టి ఏదో అనుభవించేసి వచ్చేయండి, మీకు మంచి జరుగుతుంది. రేపు పొద్దున మాట్లాడేటప్పుడు మంచిగా మాట్లాడండి, మీకు న్యాయం జరుగుతుంది.